ఒక గురువు గారి దగ్గర మౌనముగా ఉన్నాడు ఆయన. గురువు గారు మౌనస్పృహ. అతని దగ్గర నలుగురు శిష్యులు ఉన్నారు. ఆ నలుగురు శిష్యులు వెళ్ళి ప్రతాపం చూపిస్తున్నారు. నేను గనక తలుసుకుంటే కదిలే భూమిని ఆపగలను. రెండో ఆయన, నేను కదిలే సముద్రాన్ని ఆపగలను. మూడో శిష్యుడు ఏంటి, నేను కదిలే సూర్యుడిని ఆపగలను. నాలుగో ఆయన, కదిలే వాయువుని ఆపగలను. బయటంతా ప్రతాపం అయింది కదా, వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు. అందరూ కంప్లైంట్ చేశారు, మీ నలుగురు శిష్యులు ఇట్లా మాట్లాడుతున్నారు. అప్పుడు గురువు గారు అన్నారు, ఆ 4 పనులు చేయక్కర్లేదైనా కదిలే మనసును ఆపు నాయన అన్నారు. కాబట్టి నేను కూడా చెప్పేది ప్రపంచాన్ని కదిలటం కాదు, నీ కదిలే మనసును ఆపేస్తే ప్రపంచమే లేదు. ఇది ఏ జాగ్రత్త సుషుప్తి. గాఢ నిద్రలో ఏ మనసు అయితే కదలలేదో మెలకువలో కదల్చేయండి, కదలకుండా ఆపండి. అప్పుడు మీరు ప్రపంచ విజేతలు.